నాగబాబు గారి కూతురు నిహారిక విడాకుల గురించి ఆల్రెడీ నిన్నటి నుంచి మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది. అండ్ ఆవిడ కూడా దాని గురించి స్పందించింది. అండ్ గతంలోనూ కూడా మనకి ఎప్పటి నుంచో హింట్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఆ అబ్బాయి కూడా రీసెంట్లీ మెడిటేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఓవరాల్గా ఈ వ్యవహారం అంతా క్రోనలాజికల్ ఆర్డర్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, కంప్లీట్ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. అప్పుడెప్పుడు 2020 ఆగస్టులో నిశ్చితార్థం అయింది. అప్పట్లో ఆ టైంలో నాగబాబు గారు ప్రెస్ ముందుకు వచ్చి మేము విఎం అందుకోబోతున్నాము, పెద్ద ఐజీ ఆఫీసరు, మొత్తం ఆయన ఎన్కౌంటర్లు చేశాడు, ఉగ్రవాదుల్ని పట్టుకున్నాడు, దుమ్ము దులిపాడు, అలా చేశాడు ఇలా చేశాడు. కాబోయే వియంకుడు ఆయన ఐజీ ప్రభాకర్ రావు గారు, పెద్ద ఐజీ అండ్ మంచి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ గారు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులను చెండాడించాడు, అలా చేశాడు. అంత గొప్ప వ్యక్తితో నేను వియ్యం అందుకోబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన చెప్పాడు. తర్వాత కట్ చేస్తే నిశ్చితార్థం జరిగింది. అలా అలా డిసెంబర్లో పెళ్లి జరిగింది. అట్టహాసంగా అసలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రపంచమంతా తెలిసేలాగా చేశారు. అంటే మనకి ఈ మధ్య కాలంలో బాగా పెద్ద వెడ్డింగ్లు అంటే గాలి జనార్దన్ రెడ్డి పెళ్ళి, ఇట్లా కొన్ని పెళ్ళిళ్ళు అంటే చెప్పుకునే పెళ్ళిళ్ళల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు, అంతే కదా. ఆ రకంగా బాగా చేశారు. ఆ తర్వాత చిల్లా చిత్తుగా ఏవో నెక్స్ట్ ఆగస్ట్ డిసెంబర్లో పెళ్ళి అంటే 2021 ఆగస్టు 6 నెలలకే అపార్ట్మెంట్లో ఏదో పెద్ద గొడవ. ఆ తర్వాత వీడేదో పబ్బులు దొరికిందని అదని ఇదని ఇంకేవేవేవో అట్లా వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు. మోస్ట్లీ చాలా షార్ట్ పీరియడ్లో విడిపోయారు. అంత అట్టహాసంగా పెళ్లి చేసిన తర్వాత ఒక 1 year కూడా కాపురం ఎందుకు చేయలేకపోయారు? అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం? మనకు సహజంగా సినిమా తారాలు కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక సటేరికల్ జోక్ కూడా ఉంది. ఏదన్నా హీరోయిన్ కానీ సినీ ఆర్టిస్ట్ కానీ పెళ్లి చేసుకుంటే, సార్ సమయానికి పెళ్ళి వెళ్ళలేకపోతే ఏంటి నా పెళ్ళికి రాలేదంటే మళ్ళీ చేసుకుంటావుగా అప్పుడు వస్తాలే. అట్లా ఈ సెలబ్రిటీల మధ్య మళ్ళీ చేసుకుంటా అర్థమైంది అనుకుంటా. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే పొరపాటున రాని వాళ్ళని ఎక్కడైనా కలిసి ఏంటి నా పెళ్ళికి రాలేదని అడిగితే మళ్ళీ ఒకసారి చేసుకుంటావుగా అప్పుడు వస్తాలే అంటే అంత సర్వసాధారణమైనటువంటి వీళ్ళైనా సరే లాస్ట్ టైం నా పెళ్ళికి రాలేదు, ఈసారి మాత్రం తప్పకుండా రావాలి అంటే రేపు పొద్దున పిలుపులు అప్పుడు కూడా అలా పిలుచుకోవాల్సి వస్తుందేమో. మీరు అంటే సినిమాకి హీరో మారినట్టు సెషన్కి సీజన్కి మొగుళ్ళు మారిపోతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్వేచ్ఛలో పాటు ఈ పెద్దల పట్ల వినయం లేకపోవడం కానీ, ఆ భవిష్యత్తు మీద బాధ్యత లేనప్పుడు కానీ, దీంతోపాటు ఒక వ్యక్తి విలువని ఇంకొక వ్యక్తి గౌరవించకపోవడం, ఆత్మవిశ్వాసాలు అంటే నాది మాత్రమే గొప్ప, నేను మాత్రమే గొప్ప, నేను అనుకుందే చెల్లుబాటు కావాలి అనే తత్వంలోకి వచ్చేస్తే ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచిస్తారో సహజంగా ఇది సాధారణ సగటు ప్రజల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఆడ దాంపత్యంలో ఇదే ప్రాబ్లం. కాకపోతే మన దాకా రావు, వీళ్ళు సెలబ్రిటీ అయ్యారు కాబట్టి మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీలకు అవకాశాలు ఎక్కువ. అంటే ఇక్కడ మనస్పర్ధలు చేసుకునే, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా ఇక్కడ నిహారిక ఒక్కదాని గురించి పేరు పెట్టి మనం మాట్లాడుకోకుండా ఈ కల్చర్లో ఈ స్టేటస్లో పెరిగే వాళ్ళంతా కూడా స్వయంగా వాళ్ళు పబ్లోకి వెళ్ళడం కానీ ఓల్డ్గా ఫ్రెండ్షిప్ చేయడాలు ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయి, వాళ్ళ స్నేహాలు ఉంటాయి. అంటే ఇక్కడ భర్త యొక్క వ్యక్తిగత జీవితం ఇద్దరు కలిపిన దాంపత్య జీవితానికన్నా వాళ్ళకి ఇంకా అదర్ జీవితంలో ఉన్నటువంటి రిలేషన్స్, వ్యాపకాలు, బిజినెస్లు, స్నేహాలు ఇవి వాళ్ళ జీవితం వైవాహిక జీవితంలో అడ్డం వస్తుంటాయి. వీళ్ళ అభిప్రాయాలు కుదిరే కదా ప్రేమించుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ప్రేమించుకోలేదంట, అరేంజ్ మ్యారేజ్ అంటగా. అలా అన్నారే కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నట్టు పెళ్ళి. సో అంటే సార్ అరేంజ్ మ్యారేజ్ అనే అభిప్రాయాలు మాట్లాడుకుని కుదిరాయనే కదా. అవునవును. ఆ కుదిరిన ఇప్పుడు ఎందుకు కుదరట్లేవని ముందు ప్రశ్న. సో దీంతోపాటు వీళ్ళు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతుంది. ఏంటంటే వీళ్ళు విడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంతకు ముందుగానే అంత తొందరపడి కన్సీవ్ కాకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోకుండా జాగ్రత్తలు పడ్డారని కూడా మనం వింటున్నాం. అంటే ఏంటంటే వీళ్ళకు మొదటి రోజే చివరి అంకం తెలుస్తుంది. అమ్మో ఎందుకు ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు ఉంటే ఇప్పుడు ఆ కళ్యాణ్ దేవ్ పడే మనోవేదన మనం చూడట్లా. అందరూ అక్కడికి అందరూ కూతురు కోసం పాపం అబ్బాయి అందరూ బాధపడుతూ ఉన్నారు, అందరూ ఎవరైనా సరే బాధపడతారు. సో ఈ విధంగా నిహారిక విషయంలో ఫస్ట్ ఎప్పుడైతే 1 by 1 ఫోటోలు డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు, వీళ్ళంతా మౌనంగా ఉన్నప్పుడు దాన్ని అంటే ఏది ఖండించకుండా ప్రతి విషయానికి నేనున్నానమ్మా తగనమ్మా అంటూ ప్రతిసారి వచ్చి నాగేంద్రబాబు గారు నాగబాబు గారు ఎలాంటి దాన్ని ఖండన చేయనప్పుడు అందరికీ ఇంచుమించు
అందరికీ నమ్మకం వచ్చింది, వీళ్ళు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టు 2 స్పష్టంగా ఆధారాలు. మన వాళ్ళ ఇంట్లో జరిగినట్టు పెళ్ళికి ఇతను అటెండ్ కాకపోవడం, వెంటనే ఒక 10 రోజులలో నిన్న ఆయన ఆశ్రమంలో యోగా మెడిటేషన్, మనం అనుకున్నాం ఆల్రెడీ మెడిటేషన్ ఉందంటే మానసికంగా వచ్చింది. ఇప్పుడు మనకు దొరికిన ఆధార ప్రకారం జస్ట్ ఆయన బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా, నన్ను చివరికి ఇక్కడికి వచ్చేలా చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్నాడు. అంటే అంత ఒత్తిడి చేసి మనకు ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారు సైకాలజికల్గా. ఎంత డీసెంట్ ఫ్యామిలీ అంటే సార్, తాత ఇన్స్పెక్టర్, డాడీ ఇన్స్పెక్టర్, అబ్బాయి పెద్ద పోలీస్ ఫ్యామిలీ అండి. ఎంత పద్ధతిగా ఉందంటే అంత పద్ధతి గల ఫ్యామిలీ. మరి వీళ్ళు ఇదేం పద్ధతిగా మరి ఎందుకు కుదిరేది లేదో, ఎందుకు అభిప్రాయ భేదం వచ్చాయో. అదే ఇప్పుడు ఆమె తిరిగి నటించాలనుకోవడం ఆయనకు అభ్యంతరం కాదు సార్. ఇది కాదు, తిరిగి నటిస్తే వీళ్ళకి అభ్యంతరంలా ఏదైనా సినిమాలో ఆ పబ్ ఇష్యూయే చాలా ఇదైపోయింది. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీ కోడలు ఉందంటగా, మీరు కూడా తీసుకుంటారా, మీ అబ్బాయికి కూడా అలవాటు ఉందా అంటే ఈయన మొహం ఎక్కడ పెట్టుకుంటాడు. వీళ్ళకు అలవాట్లు ఉండొచ్చు, వాళ్ళకి అలవాట్లు ఉండొచ్చు. పప్పు తిరిగి ఆవిడ తీసుకుందని కూడా మనం నిర్ధారించలేము. అక్కడ దొరికితే చాలు వాళ్ళ పేర్లే వేస్తున్నారు. అవునవును. ఈ అబ్బాయి కూడా మీ ఆవిడ దగ్గర దొరుకుద్దా, మాకేమన్నా సెట్ చేస్తావా అని ఎవరన్నా అడిగితే వీడికి ఎలా ఉంటుంది అసలు టార్చర్. ఈ అబ్బాయి పబ్ కల్చర్లో కూడా ఏంటంటే డ్రగ్స్ లేని పబ్బు లేకుండా తయారైంది. దాంతో మనం అంటారు కదా, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కూడా కళ్ళే అన్నట్టుగా వీళ్ళు కూడా ఆ పబ్లోకి వెళ్ళారంటే డ్రగ్స్ తీసుకుంటున్నారను, లేకపోతే లిక్కర్ అలవాటు ఉందను, లేదా ఇతర మెరిటల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను అపవాదులు, ఇవి అనుమానాలకు తావివ్వడం, నీకెందుకు నేను వెళ్తే నువ్వెందుకు అని ప్రశ్నించడం, ఒకరికొకరు ప్రశ్నించడం, ఇదంతా కూడా చివరాఖరికి ఒక రకంగా చాలా ప్రశాంతంగా కూలుగానే విడిపోవడం మంచిదైనప్పటికీ ఒక వైవాహిక జీవితంలో ఇలా పరపచ్చులు రావడం, అభిప్రాయ భేదంతో విడిపోవడం అనేది కొంచెం ఈరోజు తగ్గుతున్నటువంటి మానవ విలువలు కానీ కుటుంబ విలువలు కానీ బాధపడాల్సిన అవసరం. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇంతవరకు బాగానే జరిగింది. ఈ ఫ్యామిలీయే నిజంగా సఫర్ అవుతుందని నేను చెప్పుకుంటా సార్. అండ్ ఎందుకంటే ఫస్ట్ పెళ్ళికి ముందు నాగబాబు గారు మా వియ్యంకుడు అది, మా వియ్యంకుడు ఇది అని చెప్పేసేసరికి ఎవరు వీళ్ళ వియ్యంకుడు అని చెప్పి అప్పటివరకు 10 మందికి తెలిసిన వియ్యంకుడు 100 మందికి తెలిసాడు. ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ లేకపోతే నిజంగా ఆ ఐజీ గారి కొడుకు పెళ్ళి అయితే కుటుంబ సభ్యులకు ఏదో ఓ వర్గానికో వాళ్ళ ఊరు వరకు తెలిసి ఉండేది. వాళ్ళు విడిపోయినా వాడికి తెలిసేది కాదు. సెలబ్రిటీ ఆటోమేటిక్ మెగా ఫ్యామిలీ అయినప్పుడు వియ్యంకు అనుకుంటున్నాను పెద్ద హీరో అది ఇది అని తెలిసిపోయింది అందరికీ. ఆయనకు అదొక ప్రాబ్లం. మళ్ళీ ఈయన కూడా చైతన్య కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ ఇదంట కదా, అదంట కదా, ఇట్లంట కదా, ఇట్లంట కదా, వీళ్ళు బయటికి ఫోకస్ అయ్యి పాపం ఇదైపోయారు. అండ్ ఆ పెళ్ళి కూడా మన ఉదయపూర్ పెద్ద సెట్ వేసి డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి సినిమా వర్జన్ ఖర్చు పెట్టేసి, బహుశా అప్పుడు కరోనాకు కొంచెం కరోనా పోయి కొంతకాలం అవుతుంది. అవునా, అయినా కూడా రిస్క్ తీసుకొని రాజస్థాన్లో చేయడం. అసలు వీళ్ళు ఇంత పిల్లల పెంపకం, వాళ్ళ మనస్తత్వాలు, మరి వీళ్ళు ఆస్తిపరంగానా లేకపోతే వృత్తిపరంగా బిజీ ఉండడం వలన వాళ్ళ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వరు. మనకు తెలుసు చిరంజీవి గారి కూతురు విషయంలో కూడా లవ్ మ్యారేజ్ పెళ్ళి అవ్వడం, అది ఎంత రాద్ధాంతం అవ్వడం, మళ్ళీ వెంటనే విడిపోవడం, మళ్ళీ ఒక్కొక్క పెళ్లి చేసుకోవడం, మళ్ళీ అది ప్రశ్నార్థకంగా మారడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఇండివిజువాలిటీని, వాళ్ళ మెంటాలిటీని, వాళ్ళ పెంపకాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏమిటంటే ఏదైనా సమస్య వస్తే కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకునే స్థాయి పోయి అసలు భార్యాభర్తలే సమస్యగా మారిపోయి పేరెంట్స్ యొక్క పరువు తీయడం కానీ, పేరెంట్స్ యొక్క తలనొప్పి తెచ్చుకోవడం, ఇలాంటి సంస్కృతి పెరిగిపోతుంది రోజు రోజుకు. అంటే పిల్లలలో మనస్తత్వం అంటే స్కూల్ నుంచే వాళ్ళకు వినయం కానీ, పెద్దవాళ్ళ గౌరవం కానీ, సమాజం ఏం జరుగుతుంది, ఈ రోజులో సమాజంలో కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, రేపొద్దున భవిష్యత్తులో పెళ్ళి వెళ్తే నేనెంత ఫ్రీడమ్గా ఉన్నా నీ కాబోయే అత్తగారు వాళ్ళు వచ్చి మామగారు వాళ్ళు మీ చేసుకోబోయే హస్బెండ్ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఒకవేళ ఆయన కొంచెం ఆయన పొందతత్వంగా లేదా నీ మీద ఆధీనంలో ఉండటం కానీ, నీ మీద పెత్తనం చేసేలా ఉంటే నువ్వు కొంచెం ఎలా సర్దుబాటు చేసుకోవాలి. ఇవి ఏవీ నెరపట్లేరు. ఏమైనా వాళ్ళ చేతికి 4 క్రెడిట్ కార్డులు, 4 డెబిట్ కార్డులు, ఫోన్లు, 2 కార్లు, వీళ్ళ స్టేటస్ తగ్గట్టు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కష్టం విలువ కానీ, జీవితం విలువ కానీ, సాంప్రదాయ విలువ కానీ తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి దుష్పరిణామాలు ఇలా ఉంటాయి. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.